బలం బలవతాం చాహం కామరాగవివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, బలవంతులలో కామరాగములు లేని బలాన్ని నేను, సమస్త ప్రాణుల యందు ధర్మానికి వ్యతిరేకము కాని కామాన్ని నేను. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. సాత్విక రాజస తామస భావాలన్నీ నాయందే కలుగుతున్నాయని తెలుసుకో, కానీ యథార్థంగా వాటిలో నాలో అవి లేవు. నేను త్రిగుణాతీతుడను. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. అర్జున, ఈ ప్రపంచంలో 3 గుణాల వికారాల చేత మోహానికి గురయ్యింది. నేను ఈ 3 గుణాలకు అతీతుణ్ణి, ఏ వికారాలు లేనివాణ్ణి అని నన్ను తెలుసుకోలేకపోతుంది ఈ ప్రపంచం. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. నా మాయ త్రిగుణాత్మకమైనది, అది అధిగమించుట సాధ్యం కానిది. కానీ నిరంతరం నన్నే స్మరించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రం నుండి బయటపడగలరు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. మాయలో చిక్కుపడుట వలన విపరీత జ్ఞానానికి లోనైన వారు, రాక్షస ప్రవృత్తి కలవారు, మూఢులు, చెడు కర్మలను ఆచరించువారు నన్ను భజింపరు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, అర్జున, శుభకర్మలను ఆచరిస్తూ సుఖ సంపదలను కోరువారు అర్థార్థులు, శారీరక మానసిక సంతాపాలకు గురి అయిన వారు అర్థులు, ఐహిక విషయాలపై ఆసక్తి వీడి పరమాత్మ జ్ఞానాన్ని పొందుటకు కోరిక కలవారు జిజ్ఞాసువులు, పరమాత్మ ప్రాప్తి పొందినవారు జ్ఞానులు అను 4 విధాలైన భక్తులు నన్ను భజింతురు. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. ఈ 4 విధాలైన భక్తులలో ఎల్లప్పుడూ నాయందే ఒకే భావంతో ఉన్నవాడు, అమితమైన భక్తి కలిగిన జ్ఞాని అత్యుత్తముడు. ఎందుకంటే నా తత్వాన్ని తెలుసుకున్న జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను, అతడు నాకు మిక్కిలి ఇష్టుడు. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఈ 4 విధాలైన భక్తులు అందరూ గొప్పవారే, కానీ జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే అని నా అభిప్రాయం. ఎందుకంటే అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయందే ఉంచి నన్నే శ్రేష్ఠునిగా భావించును, కనుక అతడు నాయందే ఉండును. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మాసు దుర్లభః. అనేక జన్మల తర్వాత జ్ఞాని అయినవాడు సర్వం వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు లభించుట అరుదు. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాః స్వయా. నానా విధాలైన భోగవాంఛలలో కూరుకొని పోయిన వారి జ్ఞానం హరింపబడును. వారు తమ తమ స్వభావాలకు అనుగుణంగా వారి వారి నియమాలను బట్టి ఇతర దేవతలను పూజిస్తారు.